ఇవ్వండి సగ్గుబియ్యం వడియాలు. చారన్నంలోకి, పప్పుల సన్నంలోకి చాలా బాగుంటాయి. ఆయిల్ బాగా కాగాక పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుందాం. ఇవి కేజీ సగ్గుబియ్యం అండి. ఇవి నైటే శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీళ్లతో నానబెట్టేసుకోవాలి. కేజీ సగ్గుబియ్యం 4 గ్లాసులు అవుతాయి. ఒక్కొక్క గ్లాసుకి 5 గ్లాసుల చొప్పున 4 గ్లాసులకి 20 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా పెద్ద గిన్నెలో 20 గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు 10 ఎండుమిర్చిని ఈ విధంగా పౌడర్ గా వేసి పెట్టుకోవాలి. 100 గ్రాముల అల్లం, ఒక 6 పచ్చిమిర్చిని కూడా పేస్ట్ గా వేసి పెట్టేసుకోవాలి. 4 స్పూన్ల సాల్ట్ ని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. 2 స్పూన్ల ఇంగువ పొడిని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి, సగ్గుబియ్యం పోసేసుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం 80% ఉడికాయి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఈ సగ్గుబియ్యం తోటి కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు కలుపుకున్న ఇంగువ వేసేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటే బాగుంటుంది. 4 స్పూన్ల నువ్వులు వేసేసుకోవాలి. ఇది ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారి కొద్ది కొంచెం చిక్కబడిపోతుంది. ఎండలో ప్లాస్టిక్ కవర్ల మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా కవర్లకి పెట్టేసుకోవాలి. ఈ రోజు పెట్టిన వడియాలు సాయంత్రానికి మాత్రం ఎండాయి. వీటిని నైట్కి ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఈ విధంగా 3 రోజులు ఎండబెట్టేసుకోవాలి.